హలో అండి, నమస్తే. ఈ గులాబీ మొక్క చూసారండి, చిన్న పాటలోని. మీకు కూడా ఇన్ని పువ్వులు పూయాలంటే ఇదిగోండి, ఖర్చు లేని ఎరువు అండి. ఇది ఫర్టిలైజరు, మనం బియ్యం కడిగిన వాటర్ అండి. ఇది నేను వారానికి ఒకసారి బియ్యం కడిగిన వాటర్ 2 రోజులు ఉంచి తర్వాత మొక్కలకి ఇస్తున్నానండి. మనం ఇలా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అండి, లేదంటే ఇంకో మగ్గుడు వాటర్ అయినా కలుపుకోవచ్చు. వారానికి ఒకసారి అండి. మనం ఇంకే ఎరువులు ఏ అవసరం లేదు, ఓన్లీ మనం ఇలా బియ్యం కడిగిన వాటర్ ఇస్తే చాలు. ఈ కాశ్మీర్ గులాబీ అండి, ఫ్లవర్ చూడండి ఎంతంత కొట్టిపోసిందో. ఇంకా చాలా మొక్కలు కూడా ఉన్నాయి. మంచి కలర్, ఎంత కలర్ చూడండి, థిక్ కలర్ వచ్చింది. ఎన్ని పువ్వులు పూసిందో చూడండి. కాశ్మీర్ గులాబీ అండి, మనకి ఎక్కువ పువ్వులు పూయాలంటే కాశ్మీర్ గులాబీ బాగా పోస్తాయి. ఇదిగోండి, ఇది చామంతి మొక్క. ఇది చూడండి, అసలు ఆకులే లేవు, మొత్తం పువ్వులే కనబడుతున్నాయి. నేను పూల మొక్కలకి బియ్యం కడిగిన వాటర్ ఇస్తున్నానండి. ఈ ఒక్కటి మీరు ఇచ్చారంటే చాలండి, మీకు చాలా పువ్వులు వస్తాయి.